మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ సిరీస్ లాగానే కొత్తగా మనం సిల్వర్ సిరీస్ ని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అండ్ ఈ రోజు మనం చూస్తే గోల్డ్ లో ఎలాంటి మూవ్మెంట్ అయితే లేదు, అండ్ సిల్వర్ లో కూడా మూవ్మెంట్ మనకు కనిపించలేదు. అంటే గోల్డ్ ఇంపాక్ట్ సిల్వర్ మీద పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే దీస్ ఆర్ ద ఓన్లీ 2 ప్రెషస్ మెటల్స్ వరల్డ్ ఓవర్లో, ప్రపంచం మొత్తంలో ఈ రెండిటికి ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంది. నిజంగా చెప్పాలి అంటే గోల్డ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, గోల్డ్ కొనేవాళ్ళు వెండి కొనకుండా ఉండరు. ఇప్పుడు కాళ్ళలో మెటల్ కానివ్వండి, వేరే కైండ్ ఆఫ్ గొలుసులు కానివ్వండి, ఆర్ ఈవెన్ రింగ్స్ కానివ్వండి, ఎవ్రీబడి ప్రిఫర్స్ దాట్. ఎందుకంటే సిల్వర్కి అదొక ఇంపార్టెన్స్ ఉంది, చాలా మందికి కూడా తెలియదు. ఆ రీజన్ కోసమే నేనేం చేస్తున్నానంటే ఇది ఒక సిరీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మనం రెడీ చేద్దాము. సో దాట్ సిల్వర్కి ఉన్న ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటే, నిజంగా నేను అంటున్నాను, గోల్డ్కి మీరు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. సిల్వర్ గురించి మీరు ఎందుకు ఇప్పటిదాకా ఇవ్వలేదంటే, ఎందుకంటే ఆ నాలెడ్జ్ మీకు ఇప్పటిదాకా ఎంతమందో మీరు చెప్పకపోయేసరికి దాని గురించి మీకు తెలియదు. కానీ అందరూ కూడా, అది నాన్నమ్మ కానివ్వండి, అమ్మమ్మ కానివ్వండి, తల్లి కానివ్వండి, అందరూ కూడా ఇంట్లో ఒకవేళ ఈ విషయాన్ని చెప్పినా కానీ విననట్టు ఉంటారు యంగర్ జనరేషన్. వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి ఎడ్యుకేషనల్ వీడియో కాబోతుంది. ఈ సిరీస్లో మీరు చూస్తే మీరే బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే మీకు బెనిఫిట్ ఉన్న దాని కంటెంట్ గురించే మేము ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తామండి. ఎందుకంటే మన ప్రేక్షకులు నేర్చుకుంటారు, దానివల్ల లాభపడతారు. అదే కదా మన ధ్యేయం అనేది. సో అలాంటి విషయాల్లో ఈ ఎడ్యుకేషనల్ వీడియో ఇప్పుడు సిరీస్లో ఒక సిల్వర్ గురించి కూడా ప్రత్యేకంగా మనం మాట్లాడుకోబోతున్నాము. ఎందుకు కేజీ సిల్వర్ ₹1,00,000 లోపల మనకు వస్తుంది, అదే ₹1,00,000 కేజీ గోల్డ్ ఎందుకు రాదు? ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఇట్. సో ఆ డిఫరెన్స్ ఏంటి మనం మెల్లమెల్లగా ఒక్కొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుంటూ ఉందాము. ఒకేసారి ఓవర్ నాలెడ్జ్ కూడా ఇచ్చేస్తే అది మీరు డైజెస్ట్ చేయలేరు. సో 1 by 1 యూ టేక్ దిస్ డోస్, ఓకేనా? స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే నుంచే మనం స్టార్ట్ చేసాము. రెస్పాన్స్ చాలా బాగుంది, జనాలు మెల్లమెల్లగా చూస్తున్నారు. మనకెందుకు లే అనుకున్న వాళ్ళు మాత్రం వెనకబడిపోతారు. నేను ముందే కాషన్ చేస్తున్నాను, తర్వాత నేను చెప్పలేదని మాత్రం చెప్పకండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ దిస్ స్పాట్ మార్కెట్ ప్రైస్ శిరీష. సో గోల్డ్లో మనం చూసినట్టుగానే సేమ్ డేట్లోనే సిల్వర్లో కూడా ఒక డెడ్ మూమెంటం ఉంది, ఒక ఫ్లాట్ మూమెంటం ఉంది. బికాస్ దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్ లాట్ ఏదైతే ఎంసెక్స్లో ట్రేడ్ అవుతుందో, సేమ్ మీకు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో మీకు ఒక కైండ్ ఆఫ్ మూమెంటం అనేది తగ్గుతుంది. రీజన్ ఏంటంటే ఎక్స్పైరీ. ప్రతి ఫ్యూచర్ లాట్కి ఎలక్ట్రానిక్ రూపంలో ట్రేడ్ అయ్యే గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, రెండు కూడా ఎక్స్పైరీ అయిపోతాయి ఫ్యూచర్ లాట్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ నుంచి 5th లోపు ఏమవుతుందంటే మీకు మూమెంటం అనేది కరెంట్ మంత్లో మీకు ఫ్యూచర్లో ఎలాంటి మూమెంటం కనపడదు. ఫ్యూచర్లో ఎక్స్పైర్ కాబోయే ఏదైతే ఫ్యూచర్ లాట్స్ ఉంటాయో, అందుకే చెప్పారు కదండి ఫ్యూచర్ అని చెప్పేసి, ఆ లాట్ పేరే ఫ్యూచర్ పెట్టారు. సో దాట్ సిల్వర్ ఎక్స్పైరీ మార్చ్ 5th ఎక్స్పైర్ కాబోతుంది 2025. అంటే 4 నెలల టైం ఉందండి కొత్త లాట్కి ఎక్స్పైర్ అవ్వడానికి. సో అందులో మూమెంటం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అయిపోతున్న దాంట్లో అవ్వట్లేదు. అందుకే మీకు ప్రైసెస్ అనేది చాలా ఫ్లాట్గా ఉంది. ఈరోజు మనం చూసుకుంటే, సో 1 గ్రామ్ ఆఫ్ సిల్వర్ ఈజ్ ₹99.50. నిన్న కూడా అదే ప్రైస్, ఇవాళ కూడా సేమ్ ప్రైస్లోనే ఉంది. అలాగే మనం చూసుకుంటే శిరీష, జనరల్గా మనము వేరే ప్రెషస్ మెటల్స్ గురించి ఇంత 1 వీక్ మూమెంట్ అనేది మనం డిస్కస్ చేయం. కానీ సిల్వర్ గురించి ఎందుకు చేస్తామంటే, సిల్వర్ ఒక హై బీటా హై ఆల్ఫా ప్లేయింగ్ మోడ్ అనమాట. అది ఏంటిది, దాని అర్థం ఏంటంటే, బంగారం అంటే ఏంటంటే ఇది ఒక ప్రెషస్ మెటల్ అండి. అంత ఈజీగా 10,000, 5,000, 3,000 పడిపోవడం పెరిగిపోవడం అంటూ రోజు జరగదు. కానీ సిల్వర్ కేజీకి ₹1,00,000 కదండి. సో ఈజీగా ఇందులో మీకు 2 నుంచి 5,000 మధ్యలో పర్ డే మూమెంటం ఉంటుంది శిరీష. సో ₹2,000 నార్మల్గా ఎటు పోదనమాట. ఒకవేళ ఫ్లాట్గా మీకు 0లో క్లోజ్ అయినా కానీ ఆ రోజు ఇంట్రాడేలో మాత్రం కనీసం ఒక ₹2,000 మూవ్ అయి ఉంటుంది సిల్వర్. క్లోజ్ అయ్యేటప్పటికి 0 అవ్వచ్చు, అది వేరే విషయం. సో లెట్ మీ షో యూ 26th నవంబర్న ₹2,500 నెట్ లాస్లో క్లోజ్ అయింది సిల్వర్. సో ఇక్కడ మనం చూసుకుంటే -100 + 100 + 2,000. ఇక్కడ మీరు చూసారా ఆన్ ద 30th of November ఇక్కడ నుంచి మీకు మొదలైంది ఒక ఫ్లాట్ మూమెంటం అన్నది మీరు చూస్తున్నాను ఇక్కడ. సో 30th November నుంచి ఈరోజు 4th December వరకు ఎలాంటి మేజర్ మూమెంట్ అంటూ లేదు. ఓన్లీ ఒక్కరోజే మీకు కనిపించింది -500 రూపీస్.
దట్స్ ద ఓన్లీ డే. మొత్తం 6 రోజుల్లో 30వ తేదీ నుంచి 4th వరకు దెర్ వాజ్ నో మేజర్ మూమెంట్. అందుకే స్పాట్ మార్కెట్లో కూడా ఇవాళ మీకు ఎలాంటి మేజర్ మూమెంట్ లేదు. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ ఏం చేయబోతుంది అది మనము 5th మార్చిన ఎక్స్పైర్ కాబోయే చార్ట్లో మీకు చూపిస్తా. సో ఇది శిరీష. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే వాల్యూమ్స్ మీరు జాగ్రత్తగా వాచ్ చేయాలి. వాల్యూమ్స్ అంటే ఏంటి? మీకు మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది శిరీష, కానీ నైట్కి 11:30కి మార్కెట్ క్లోజ్ అవుతుంది. కొన్ని కోట్ల మంది జనాభాలో ఉన్న లక్షలాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిల్వర్లో కొన్ని కోట్ల రూపాయల వర్త్ సిల్వర్ కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. ఓకే, ఎస్. అయితే ఇక్కడ ఒక మిస్గైడెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు వాల్యూమ్ని నమ్మితే అది మనం ఎప్పుడు నమ్మాలి ఎప్పుడు నమ్మకూడదు అన్న విషయం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మనం నేర్చుకోబోయే ఫస్ట్ పాఠం. ఓకేనా? వాల్యూమ్ గురించి మనం ఫస్ట్ నేర్చుకుందాం. ఇక్కడ మీరు చూడండి శిరీష, ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు 23rd అక్టోబర్ 2024 రోజున 1,02,500 వరకు వెళ్ళింది సిల్వర్. ఆ రోజున మీకు జరిగిన వాల్యూమ్ ఎంత చిన్నగా ఉందంటే అక్కడ గ్రీన్ కలర్లో కింద కనిపిస్తుంది మీకు. దట్ ఈస్ అ వెరీ స్మాల్ వాల్యూమ్. దట్ వాజ్ అబౌట్ వాల్యూమ్ అక్కడ పైన కనిపిస్తుంది 1.518, అంటే దాదాపు 1,00,000 కైండ్ ఆఫ్ లాట్స్ అక్కడ మీకు ట్రేడ్ అయ్యాయి. ఇక్కడ మనం చూసుకుందాము. పడిపోయిన తర్వాత ఈ డేట్న 25th నవంబర్న ద సిల్వర్ హ్యాస్ గాన్ డౌన్ అప్ టు 89,800. ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది? 17. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ మీకు దాదాపు 17.115 అంటే 17 లక్షల వరకు మీకు ఇక్కడ వాల్యూమ్స్ అయ్యాయి. అంటే దానికి అర్థం ఏంటి? ఇంతమంది కొన్నారు కదా, గ్రీన్ కలర్లో ఉంది కదా, మరి సిల్వర్ పెరుగుతుందా? ఎందుకు పెరగలేదు మరి? సో ఈ హై ఏదైతే ఉంది కదా 92,700, ఈ రోజు ఇంత వాల్యూమ్ జరిగింది కదా గ్రీన్ కలర్ బార్లో, మరి దాని తర్వాత మళ్ళీ 92,700 ఎందుకు దాటలేదండి? ఒకవేళ నిజంగా జనాలు కొనుంటే. అందుకే నేను చెప్తున్నాను, వాల్యూమ్స్ జరిగినప్పుడు మీరు కొన్ని టెక్నికల్ టూల్స్ వాడాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ టూల్ మనం వాడేది మీ అందరికీ తెలుసు, దట్ ఈస్ ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్ టూల్ మీరు ఒకవేళ ఇక్కడ వాడారనుకోండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అంటూ వస్తుంది. సో మీ 92,700 కూడా మీ ట్రెండ్ లైన్ కిందికే వచ్చింది ఇక్కడ. సో ఇంకేం కావాలంటే క్లారిటీ మీకు. సో ఇలాంటివన్నీ టెక్నికల్స్ నేర్చుకోండి, సో దట్ మీ ఫ్యూచర్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అప్పుల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైతే మంచి ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి లెసన్స్ నేర్చుకోండి. మీకు ఫ్యూచర్లో రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చాలా పనికి వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.